నిజాం కాలేజ్ మైదానంలో జరుగుతున్న భాజపా తెలంగాణ ఆత్మగౌరవ సభను ప్రత్యక్షంగా చూద్దాం. శుభ సందర్భాన వారికి స్వాగతం సుస్వాగతం. అదే విధంగా వారితో పాటు డాక్టర్ జి వసంత్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి సందర్భాన వారికి స్వాగతం సుస్వాగతం. గురువారెడ్డి గారు, రమణారెడ్డి గారు, కొత్త జయపాల్ రెడ్డి గారు, పుట్టపాగ శ్రీనివాస్ గారు, వెదిరే యోగేశ్వర్ రెడ్డి గారు, రామరాజు గారు, హనుమంతులు గారు, సత్యనారాయణ గౌడ్ గారు, అదేవిధంగా సుజనారావు గారు, తాళ్ళ అంజయ్య గారు, సందడి అనిల్ రెడ్డి గారు, అదేవిధంగా మన యువ నాయకుడు దినకర్ గారు, నాగం దినకర్ గారు, అదేవిధంగా నాగం శశిధర్ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి సాధారణంగా వారిని జాతీయ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ గారు, అదేవిధంగా మన అఖిల భారత నాయకులు పెద్దలు వెంకయ్య నాయుడు గారు, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, జాతీయ నాయకులు అందరూ కూడా వీరిని పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరుగుతున్నది. వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా వీరితో పాటు ఇప్పుడు మన రాష్ట్రంలో మాజీ మంత్రివర్యురాలు, ఇప్పుడు ప్రస్తుత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి కొండ్రు పుష్పలీల గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో మన రాజ్నాథ్ సింగ్ గారి సమక్షంలో బీజేపీలో చేరుతున్నారు. అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భాన వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఏల జితేంద్ర గారు కార్పొరేటర్ గ్రేటర్ హైదరాబాదు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి శుభ సందర్భాన వారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ప్రొద్దుటూరి రమణారెడ్డి గారు నిజామాబాదు వాస్తవ్యులు, వారు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి శుభ సందర్భాన స్వాగతం సుస్వాగతం.